మనీష్ 1999 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజులకే 2021లో పేరుమోసిన నేరగాళ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో దాడి చేసి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాడు. రౌడీలకు, దోపిడీదారులకు, అన్ని మాఫియాలకు 5 ఏళ్లలో చుక్కలు చూపించాడు. అంతేకాదు, ఓ స్టేషన్ కు దాదాపు 35,000 రూపాయలను వాళ్ల సర్వీస్ కు బహుమతిగా ఇచ్చాడు. ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్లకు 500 రూపాయలు మరియు 1000 రూపాయలు రివార్డులు ఇచ్చే ఆ రోజుల్లో ఓ స్టేషన్ మొత్తానికి 35,000 తన సొంత డబ్బును బహుమతిగా ఇవ్వటం చాలా పెద్ద విషయం. మనీష్ చివరి పోస్టింగ్ కు ముందు ఆయన అతని నుండి డివోర్స్ తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత 2005 వరకు అంతా బాగానే ఉండింది. కానీ 2005లో మనీష్ ని దితియాలో పోస్ట్ చేశారు. డిటేయాకు వెళ్లిన మనీష్ 2 ఏళ్లుగా మానసికంగా కృంగిపోయాడు. దాంతో అతని మానసిక పరిస్థితి కూడా క్షీణించింది. చాలా రోజులు డ్యూటీకి వెళ్లకుండా పిచ్చోడిలా తిరుగుతూ ఉండేవాడు. దాంతో ఉద్యోగం పోయింది. ఇప్పటికీ ఎవరికీ అర్థం కాంది ఏంటంటే భార్య విడిచిపెట్టడం వల్లే ఆయన మానసిక పరిస్థితి దెబ్బతిని ఉంటుందా అన్నది కొందరు అనుకుంటున్న విషయం.